భారతదేశంలో ధనుర్మాసంలోని పెళ్లి కాని పడుచులు తమకు మంచి భర్తను ప్రసాదించమని లక్ష్మీదేవిని వేడుకుంటూ పాటలు పాడే సాంప్రదాయం ఒకటి ఉంది. ఆ కోవకు చెందినదే తిరుప్పావై వ్రతం. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని భర్తగా కోరుకుంటూ గోపికా స్త్రీలు ఇదే వ్రతాన్ని ఆచరించారన్నది ఆండాళ్ నమ్మిక. శ్రీ వైష్ణవులు ఏడాది పొడుగునా ప్రతి దినం తమ ఇళ్లలో దేవాలయాల్లో విధిగా ఈ పాసురాలను పఠిస్తారు. కానీ ధనుర్మాసంలో పాడే ఈ పాటలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒక్కొక్క పాసురం ఒక్కొక్క రోజు గానం చేయబడుతుంది. తిరుప్పావై ధనుర్మాసంలో శ్రీ వైష్ణవులు ఆచరించవలసిన కొన్ని వైష్ణవ ధర్మ నియమాలను నిర్దేశిస్తుంది. దేశమంతటా శ్రీ వైష్ణవులు భగవత్కృప, శాంతి, సౌఖ్యాలను కోరుకుంటూ వీటిని గానం చేస్తారు. ఆండాళ్ తన చెరులతో కలిసి శ్రీకృష్ణుడిని భర్తగా పొందడానికై తిరుప్పావై గానం చేస్తూ 30 రోజులు కఠిన వ్రతమాచరిస్తుంది. ఆళ్వారులు పరమ పవిత్రంగా పాటించే ఈ పాసురాలు మధుర భక్తిని ప్రబోధిస్తాయి. గోదాదేవి విష్ణుచిత్తుడనే ఆళ్వారునికి తన పూల తోటలో ఒక తులసి చెట్టు వద్ద దొరికింది. ఆమె పెరిగి పెద్దదవుతున్న కొలది శ్రీరంగనాథుని పట్ల భక్తి పెరుగుతూ ఆయనను వివాహం చేసుకుంటానని పట్టుపట్టింది. విష్ణుచిత్తుడు భక్తుడైనప్పటికీ ఇలా వివాహం జరగడం అసంభవమని భావించాడు. కానీ గోదాదేవి భక్తి ఫలించి రంగనాథుడు స్వప్నంలో గోదాదేవిని వధువుగా అలంకరించి ఆలయానికి రప్పించవలసిందని పెద్దలకు ఆజ్ఞాపించాడు. సాలంకృత కన్యగా ఆమె గర్భగుడిలోకి ప్రవేశించింది. స్వామిని అర్పించి రాజుతో సహా అందరూ చూస్తుండగా స్వామివారిలో లీనమైపోయింది. ఇది 8-9 శతాబ్దాల మధ్య జరిగిన ఉదంతంగా పలువురు పరిశోధకుల అంచనా. మార్గశిర మాసంలో గోదాదేవి తన 7 ఆడపిల్లలతో కోవెలకు వచ్చి నెల రోజుల పాటు గానం చేసిన 30 గీతాలే ఈ పాసురాలు. దీన్నే తిరుప్పావై అని అంటారు. తిరు అంటే మంగళవాచకం, శ్రీకరం, శుభప్రదం, పవిత్రం మొదలైన అర్థాలు ఉన్నాయి. పావై అంటే వ్రతం. ఈ వ్రతాన్ని వైష్ణవులు మార్గశీర్ష వ్రతమని, ధనుర్మాస వ్రతమని అంటారు. గోదాదేవి చేసింది దీనినే శ్రీవ్రతం. తెలుగులోనూ ఈ పాసురాలకు చాలా అనువాదాలు వచ్చాయి. ఆ అనువాదం చేసిన వారిలో దేవులపల్లి కృష్ణశాస్త్రి, లక్ష్మణ యతీంద్రులు మొదలైన కవులు, తత్వవేత్తలు ఉన్నారు. గొప్ప వైష్ణవ సాహిత్యమనే గాక తమిళంలో సాహితీ విలువలు గల దృష్ట్యా ఈ తిరుప్పావై చాలా గొప్ప రచన.